ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమేవుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ కోమా స్పిరిట్ బాల్ తో స్టార్ట్ అవుతుంది. అక్కడ చూసుకుంటే మనిషిని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే దానిని కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. పిల్ల వేగప్పంగ్ బండితో దానికి కోమాకి ఎటువంటి సంబంధం లేదంటూనే పాస్ట్ లో కోమా ఇద్దరు కలిసి ఉంటారు. కోమాను చూసుకుంటే తన బాడీ మొత్తం గాయాలతో కట్లు కట్టేసి ఉంటుంది. అప్పుడే వేగప్పంగ్ కోమాతో అది నిజమే, వెస్ట్ బ్లూలో ఉన్న కొంతమంది పండితులు ఇలా అన్నారు, ప్రజలు మరణ సమయంలో 21 గ్రాములు కోల్పోతారంట. అది వారి యొక్క ఆత్మ బరువు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా, అంటే ఆత్మ ఖచ్చితంగా ఉన్నది. ఇక కోమా ఆ మాటకి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు అంటాడు. ఇదంతా ఒక్కటే, నీకు ఇంకా అర్థం కాలేదా? నీ పవర్ గురించికే మాట్లాడుతున్నాను. అది ఒక వ్యక్తి యొక్క కనిపించని భౌతిక నొప్పికి రూపాన్నిస్తుంది మరియు దానిని ఇతరులకు బదిలీ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా నరాల యొక్క విద్యుత్ సంకేతాలను కూడా బదిలీ చేస్తుంది. సరే, ఇదంతా వదిలే, ఇప్పుడు మానసిక చిత్రాల గురించి మాట్లాడుకుందాం. మానసిక చిత్రాలా అని కోమా అంటే వేగపంక్. చిత్రాలు మరియు జ్ఞాపకాలు నాడి కణజాలంలో ఉండే సంకేతాలు. వాటి బరువు ఎంత, అవి ఎంత పెద్దగా మారుతాయి అనే దానినే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక ప్రెజెంట్లో పిల్ల వేగప్పంక్ బన్నీని ఆ స్పిరిట్ బాల్ని పట్టుకోవద్దని, అది ఎంతో ప్రమాదకరమని చెబుతూ ఉంటాడు. అది ఎంతో బాధను కలుగు చేస్తుంది బన్నీ. కోమకి ఉన్న శక్తి గురించి నీకు తెలుసు కదా, ఆ బాధ ఎవరినైనా చంపేంత బలంగా ఉంటుంది. అప్పుడే బన్నీ ఇదంతా నిజం కాదంటూ 2 అడుగులు ఎదరికి వేస్తుంది. పాస్ట్లో కోమా నా జ్ఞాపకాలను తీసుకువెళ్ళి చూపించమని చెబుతున్నావా? అలాగైతే నన్ను నేనే ఇబ్బంది పెట్టుకున్నట్టు అవుతుంది కదా. వేగపంకేమో కోమాని వేడుకుంటూ తన అడ్వాన్స్ సైన్స్కి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే దీనిని ఎవరికి చూపించనని ప్రామిస్ చేస్తాడు. కానీ కోమా నిన్ను నమ్మడం జరగదబ్బాయి, ఇదంతా మర్చిపో అంటాడు. ఇక ప్రెజెంట్ లో ఎగ్ హెడ్ ల్యాబోస్పేస్ లో జోరో మరియు కాకు ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. అయితే కాకు, నాకు అర్థమైంది నువ్వు ఎంత బలవంతుడు అని, కానీ మీ అందరినీ ఇక్కడి నుంచి బయటికి పంపించే పూచి నాది. అలా జిరాఫీ ఫామ్ లోకి మారుతూ ఉండగా బ్రోక్ జోరోకి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడేమో స్టెస్సీ లూసీతో, ఇప్పుడు వేగపంక్ ని ఎలా కిడ్నాప్ చేయబోతున్నాం లూసీ? ఏం తెలియని పెసరపప్పులా మాట్లాడకు స్టెస్సీ, ఈ స్థలం గురించి నీకంతా తెలుసు కదా. ఇక కంట్రోల్ రూమ్ లో నామి లూసీని ల్యాబోస్పేస్ లో చూడగానే కెవ్వు అంటుంది. సాకేమో ఇదంతా సిస్టమ్ గ్లిచ్ వల్ల జరిగిందంటే, లిల్తేమో ఇదంతా నేను చూసుకుంటానంటుంది. ఆ మాటకి సాకా, నోరు మూసుకో, ప్రతి దాంట్లోనూ నేనున్నానంటూ ఏలెట్టి గెలుగుతున్నావు. ఇదంతా చూస్తున్న ఫ్రాంకీ, వేగపంక్ ఎంత మేధావి రాకను గుర్తించలేకపోయాడా? రాబిన్ ఏమో CP0 అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఇది సాధ్యమవుతుంది. జింబే అయితే దీని గురించి నాకేదో చెడు భావన కలుగుతుంది అంటాడు. ఇక అప్పుడే ల్యాబోస్పేస్ లోకి సెరాఫేమ్స్ ఎంట్రీ ఇస్తాయి. సెరాఫేమ్స్ ల్యాబోస్పేస్ లోకి రావడం చూడకపోవడంతో ఓసప్పు, బ్రోకు జోరో ఒక్కటిగా ఉన్నారు కాబట్టి వారికి ఏమి కాదు అంటాడు. సంజయ్ ఏమో ఇద్దరికి ముగ్గురు కాబట్టి వారి పోరాటంపై ఆధారపడి ఉంటుంది. ఇక అప్పుడే సాకా, ఇది ఇంకా వరస్ట్ గా మారింది అని మానిటర్ లో సెరాఫేమ్స్ ని చూస్తూ, అది ఇద్దరికి 7 మరియు శత్రువులందరూ బలమైన వారు. మరొక పక్క లూసీ సెరాఫేమ్ ని చూస్తూ, మేము ఎటువంటి ఆదేశాలని వారికి ఇవ్వలేదు కదా అంటాడు. కానీ స్టెస్సీ, అలాగే మనం తిరిగి కూడా వెళ్ళలేము, ఎందుకంటే డోమే ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. అయితే ఇదంతా ల్యాబోస్పేస్ నుంచి చూస్తూ ఓ కంగారు పడిపోతూ ఉంటే సాకా, CP0 వాటిని ఇక్కడికి రమ్మన్నాడని నేను అనుకోవడం లేదు, కానీ సెరాఫేమ్స్ తో ఉన్నారు అని థింక్ చేస్తూ ఉంటే, సాంజీ తొందరగానే రక్షణ వ్యవస్థ బలపడుతుందని ఊహించి ఉంటారంటాడు. CP0 బహుశా దీన్ని ఊహించి ఉండరు కాబట్టి మనం వాటిని త్వరగానే బంధించవచ్చు. సాకాన ఈ మాటకి నామికి ఏమీ అర్థం కాదు. ఆ మాటకి అర్థమేటో వివరించమంటుంది. మా అధికారిక ర్యాంక్ ఎక్కువ కాబట్టి సెరాఫేమ్స్ ని మనకు అనుకూలంగా పట్టుకొని ల్యాబోస్పేస్ కి తీసుకొద్దాం. ఇక్కడెలా ఉంటే మరొక పక్క రెడ్ పోర్ట్ లో కోమా రెడ్లని ఎక్కుతూ ఉంటాడు. అక్కడే ఉన్న మెర్విన్ అధికారి, కోమాని కాల్చి పారేయండి,
ఎట్టి పరిస్థితుల్లోనూ మేరీ జాయ్కి వెళ్ళకూడదు. ఆ మాటకి కోమాపైకి మెర్విన్ షూట్ చేస్తూనే ఉంటారు. దానివల్ల కోమా మళ్ళీ కింద పడిపోతాడు. వెళ్ళండి రా మూర్ఖులారా, వెళ్ళి చుట్టుముట్టండి. ఇలా అధికారి ఆర్డర్స్ వేయడంతో మెర్విన్స్ అక్కడే ఉన్న ప్రజల్ని దూరంగా వెళ్ళమని హెచ్చరిస్తూ ఉంటారు. ఇక కోమాకేమో కోపం తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఇక ఈ టైంలోనే ల్యాబో స్పేస్ లో ఉన్న బొన్ని, ఇది నొప్పికి సంబంధించింది కాదు, మా నాన్నగారి శక్తి నాకు తెలియందా అని స్పిరిట్ బాల్ ని చూస్తూ మాట్లాడుతుంటే ఇక మెర్విన్స్ అందరూ కోమాని అంతం చేయడానికి సిద్ధపడతారు. కానీ కోమా తిరిగి వీళ్ళని ఫినిష్ చేస్తాడు. బొన్నీ ఏమో ఇది అతని యొక్క జ్ఞాపకాలకు సంబంధించిందే కదా అని అంటూ ఉండగా కోమా మళ్ళీ గ్రాండ్ లైన్ ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. ఇక హెడ్ ల్యాబో స్పేస్ లో ఎడిషన్ సాకాతో, నువ్వు తొందరగా వెళ్లి సెరాఫేమ్స్ కి ఆర్డర్ ని జారీ చేయకపోతే మనం ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో పడతాం, లేకపోతే నేనే వెళ్ళి ఒకసారి ట్రై చేయమంటావా? సాకా సరే అనడంతో ఎడిషన్ యుద్ధ భూమికి వెళ్తుంటే లలిత్ కూడా ఎడిషన్ తో కలిసి వెళ్తుంది. ఇక ల్యాబో స్పేస్ బయట జోరో బ్రోక్ కి అగెనెస్ట్ గా CP0 అలాగే సెరాఫేమ్స్ నిలబడి ఉంటాయి. అది మానిటర్ లో చూసిన ఫ్రాంకీ సహాయం చేయడానికి వెళ్తూ ఉంటే సాంజీ ఏమో వన్ పీస్ కి దగ్గరలో ఉన్నాం, ఆ ఎలక తలడు యాక్షన్ లోనే చనిపోతాడంటారా? పోయిదెప్పుడు చూద్దాంలే. ఇక సాంజీ మాట విన్న నామి, నువ్వు వెళ్ళి వాడికి సహాయం చేయకపోతే నేను నిన్ను ఇక్కడే చంపేస్తానంటుంది. ఇక సాంజీ నామి ఆర్డర్ వేసింది కాబట్టి సహాయం చేస్తాను మూర్ఖుడికని వెళ్తాడు. ఇక అలా ఫ్రాంకీ సాంజీ వాళ్ళ దగ్గరికి బయలుదేరతారు. ఇక్కడేమో కాకు జోరోతో, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏదో రోజున నిన్ను చంపేస్తానని, ఇంతకాలం వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించు రోరోనోవా. అయితే బ్రోకు వాడిని చూసి ఏంటాడు అలా ఉన్నాడంటే, జోరో నేను చూసినప్పుడు వాడు మామూలు జిరాఫీలాగానే ఉన్నాడు, ఇప్పుడే కొంచెం మారినట్టు అనిపిస్తుంది. అయితే ఏముంది, నేను దేనినైనా కట్ చేసేస్తా. ఆ మాట విని కాకు, నువ్వు నన్ను ఎలా కట్ చేస్తావో నేను చూస్తా రోరోనోవా. ఇక జోరో బ్రోక్ని సన్నీని చూసుకోమని ఫైట్ కి రెడీ అవుతాడు. కాకు జోరో మీదకి నోస్ పిస్టల్ అలాగే జెరాఫీ బ్లాస్ట్ తో అటాక్ చేస్తాడు. జోరో మాత్రం, ల్యాండ్ ఆఫ్ వానాలో ఉన్న స్నేక్ తోటి నేను చాలా పోరాడి వచ్చాను, ఇది నాకు సరిపోదు. ఆ ఒక్క మాటతో జోరో కాకును నేల నాకించేస్తాడు. మరొక పక్క లూసీ వేగపంక్ బయటకు వచ్చేదాకా ల్యాబో స్పేస్ పై దాడి చేస్తూనే ఉండండి సెరాఫేమ్స్ కి ఆర్డర్ వేస్తాడు. ఇక సెరాఫేమ్స్ కూడా ల్యాబో స్పేస్ పై అటాక్ చేయడానికి రూట్ క్లియర్ చేసుకుంటూ ఉంటే అది చూసిన సాకా జడుచుకుంటే ఇక సెరాఫేమ్స్ ల్యాబో స్పేస్ పైకి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇక సెరాఫేమ్స్ అటాక్ చేయడం చూసిన కాకు జోరోతో, మీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థమైందనుకుంటా, మీరు ఇంకా గెలిచే ఛాన్స్ అస్సలు లేదు. సెరాఫేమ్స్ ఏమో ల్యాబో స్పేస్ పై ఆగకుండా అటాక్ చేస్తూనే ఉంటాయి. వావ్, మీ షోని నేను చూస్తున్నాను, మీ పనిని మీరు బాగా పూర్తి చేయండి అంటూ సెరాఫేమ్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే కాకు ల్యాబో స్పేస్ లో నామే చాపర్ జింబే రాబిన్ ఇరుక్కుపోతారు. ఇక అప్పుడే నేనేం చేశాను లూసీ, ఇతని నిద్రపుచ్చాను అంతే కదా. ప్లీజ్ లూసీ, నువ్వెందుకు వాడితో పాటు నిద్రపోకూడదు? అప్పుడే లూసీ, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను అలా స్ట్రెస్సీ పైకి దాడి చేయడానికి వెళ్తాడు. కానీ స్ట్రెస్సీ ఏమో, నువ్వు నిజంగానే నన్ను చంపడానికి వచ్చావా లూసీ, నీకు ఇంకా ఎందుకు అర్థం కావట్లేదు. పేపర్ ఆర్ట్ ఇమేజ్, అబ్బా ఏంటచ్చా, మనకెప్పుడు వస్తుందా? లూసీ గడు ఎలాగైనా లక్కున్నాడా అన్నా, మనసులో అనుకోకుండా బయటికి చెప్పేస్తున్నాం అన్నా. ఎవరైనా లేదా. బ్యాక్ టు ద ఎపిసోడ్. నువ్వు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు లూసీ, ఇలా చేయొచ్చా అని స్టెస్సీ తన లిప్స్టిక్ అయిన సీ ప్రెజెంట్ స్టోన్ తో లూసీ పవర్స్ ని ఉపయోగించకుండా చేసి లూసీని కూడా నిద్రపుచ్చుతుంది. నన్ను క్షమించు లూసీ. ఇలా ఇద్దరిని పొడుగు పెట్టేసిన తర్వాత జోరో వైపు చూస్తూ,